దేశ ఆధ్యాత్మిక రంగంలో అత్యంత విశిష్టమైనటువంటి యాత్ర, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి యాత్ర ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉంది. దాన్ని మనం పిలుస్తూ ఉన్నాం చార్ధామ్ యాత్ర. దైవభూమిగా పిలువబడుతూ ఉన్నటువంటి ఉత్తరాంచల్ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత దివ్యమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. మనకందరికి తెలుసు కదా! భారతదేశంలోనే అత్యంత విశిష్టమైనటువంటి పుణ్యనదులుగా పేరుగాంచినటువంటి యమున, గంగా నదుల యొక్క జన్మస్థానాలు. అంతేకాకుండా దేశ జ్యోతిర్లింగ చరిత్రలో అత్యంత విశిష్టమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కేదారేశ్వర ఆలయం. ప్రతి సంవత్సరం మన దేశ ప్రధాని సైతం ప్రారంభోత్సవానికి వెళుతూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం. ఆ క్షేత్రం ఎలా ఉందో మనం మాటల్లో చెప్పడానికి లేదు. ఒక్కసారైనా వెళ్ళి ఆ పరమశివుని యొక్క జ్యోతిర్లింగ క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శనం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్న ఆ జ్యోతిర్లింగ క్షేత్రం చార్ధామ్ యాత్రలో భాగం. మరొక ముఖ్యమైనటువంటి క్షేత్రం బద్రీనాథ్. బద్రీనాథ్ గురించి మనకెంత తెలుసో మనందరికీ కూడా తెలుసు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వైష్ణవి దివ్యక్షేత్రాలలో 108 దివ్యక్షేత్రాలు ఉంటాయి. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి, విశిష్టమైనటువంటి దివ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయం. అలాంటి బద్రీనాథ్ ఆలయం కూడా కలుపుకొని, ఈ 4 ఆలయాలను కూడా ఒకసారి దర్శించుకొని రావడానికి మనం చార్ధామ్ యాత్ర అని పిలుస్తూ ఉన్నాం. ఇటువంటి యాత్ర కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు, లక్షలాది మంది హైందవ భక్తులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి యాత్రలోనే భారతదేశ వ్యాప్తంగానే ప్రసిద్ధిగాంచినటువంటి సంస్థ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్. యాత్ర మొదలుకొని 60 రోజుల కాలం పాటు నిరంతరం 200 మంది ఎంప్లాయీస్‌తో ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులకి హిమాలయ పర్వత ప్రాంతాల్లో 10,000 మీటర్ల ఎత్తులో మంచు కొరికేటువంటి చలి సైతం ఉన్నటువంటి ప్రదేశంలో మన తెలుగువారి ఆహార రుచులు అందిస్తూ మీ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌కి సంబంధించిన సిబ్బంది అనునిత్యం మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కస్టమైజ్డ్‌గా వెళ్ళాలనుకున్న ఇద్దరు లేదా నలుగురు లేదా 10 మంది లేదా గ్రూప్‌గా వెళ్ళాలి అనుకున్నా, ఎలా అనుకున్నా చాలు. ఒక ఫోన్ కాల్ చేయండి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగుళూరు, కరీంనగర్, కర్నూలు, వరంగల్ అన్ని ప్రాంతాలలో కూడా ఆర్‌వి ట్రావెల్స్ కార్యాలయాలు అనునిత్యం పనిచేస్తూ ఉన్నాయి. ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నారు. ఆల్రెడీ మనం డిస్‌ప్లేలో నంబర్ ఇస్తూ ఉన్నాం. యాత్ర ఆల్రెడీ ప్రారంభమైంది. విజువల్స్‌లో మీరు చూస్తూ ఉన్నారు. కస్టమర్స్‌కి ఎటువంటి సౌకర్యాలు ఇస్తున్నాం, ఎలాంటి భోజన సదుపాయాలు పెడుతూ ఉన్నాం, ఎటువంటి రూమ్స్ ఇస్తూ ఉన్నాం, ఎటువంటి బస్సు ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ విజువల్స్‌లో ఇస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి. 2026 ఏమాత్రం మిస్ అవ్వకుండా చార్ధామ్ యాత్రలో మీరందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా.